పిల్లలు సైలెన్స్. ఈరోజు క్లాస్ ఏం వద్దు. సరదాగా ఏమైనా మాట్లాడుకుందామా? అందరూ లేచి మీ కళ ఏంటో చెప్పండి. మేడం, కళ అంటే? కళ అంటే నువ్వు పెద్దయ్యకి ఏమవుదాం అనుకుంటున్నావు? నీ డ్రీమ్ ఏంటి అర్జున్? ఓ అదా, నేను చిరంజీవిలాగా హీరో అవుతా మేడం. అమ్మా, అమ్మోయ్, సుబ్బు, చెప్పు నాన్నా. నేను సినిమా హీరోని అవుతానే. హీరోనా? మనలాంటి వాళ్ళు పెద్ద పెద్ద కళలు కనొద్దు అర్జున్. అయినా అందరూ చిరంజీవిలా అవ్వలేరు. నువ్వు ముందు పాలు తాగు. చిరంజీవే హీరో కావాలా? అవుతా, నేను అవుతా, హీరో అవుతా. ఏ ఆగండా. అర్జున్ నువ్వేనా? నువ్వు యాక్ట్ చేయాల్సిన సీన్, నీ గర్ల్ ఫ్రెండ్ నీ దగ్గర డబ్బులు లేదని తెలిసి చీకొట్టు వెళ్ళిపోయింది. ఇప్పుడు డబ్బు ఉందని తెలిసి మళ్ళీ తిరిగి వచ్చింది. ఇదే సీన్ యాక్ట్ చేసి చూపించు. 1 minute సార్. సార్ రెడీ సార్. ఏంటి లవ్వా? నేను లేకుండా ఉండలేవా? మళ్ళీ చెప్పు. యూ వాంట్ టు మ్యారీ మీయా? టెన్త్ క్లాస్ నుంచి నీ వెనకాల పిచ్చనా కొడుకులా తిరిగితే నన్ను కుక్కని చూసినట్టు చూసాను. అప్పుడేమో నేను వచ్చి ఐ లవ్ యూ చెప్తే ఐఎమ్ సారీ, ఐ డోంట్ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ, నేను ఎప్పుడు అలా చూడలేదు, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ నా అమ్మ అని కథలు తెంగి ఇప్పుడేమో నువ్వే కావాలి, నీదే కావాలి అని సినిమా టైటిల్ చదువుతావా? సడన్గా నీకు నా మీద ఇంత లవ్ ఎందుకో చెప్పనా? డబ్బు, పైసా, మనీ. అయినా మీకు డబ్బున్నోడు కావాలా, మంచోడు కావాలని అడిగితే 95%, సారీ 99% డబ్బున్నోడే కావాలంటారు. ఏం కాదంటావా? ఇప్పుడు నా దగ్గర అది కావాల్సినంత ఉంది. అందుకే లవ్వు లవడా అని నాటకాలు దింగుతున్నావు.
ఈ లోకంలో అందరికీ బాగా కావాల్సిన ఎవడో తెలుసా? డబ్బున్నోడే. ఏ రాంగ్నైనా రైట్ చేసే శక్తి ఎవరికి ఉందో తెలుసా? మళ్ళీ ద గ్రేట్ డబ్బున్నోడే. అందుకే మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు, పైసా ఫేక్, తమాషా దేక్ అని. ఇప్పుడు మీరంతా నా తమాషా చూడండి, ముఖ్యంగా నువ్వు. డబ్బుంటే కొండ మీదున్న కోతిని కూడా నేల మీదికి తీసుకురావచ్చని తెలుసు, కానీ మనల్ని చీకొట్టిన అమ్మాయిని మళ్ళీ మన దగ్గరికే రప్పించొచ్చని ఇవాళే తెలిసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. యూ డోంట్ డిజర్వ్ మీ ఎనీమోర్ అండ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ మనీ. అప్పుడేదో అన్నావు నువ్వు, ఇంగ్లీష్లో ఏదో బూతు. ఫక్ యూ. ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు విను. ఫక్ యూ ధన్య, ఫక్ యూ. ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదు. గెట్ లాస్ట్. హలో. హాయ్ సార్, అర్జున్ గారా మాట్లాడేది? అవునండి, ఎవరు? నేను రాజీవ్ ఏడి అండి, ఫ్రమ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్. సుబ్బుకు కాల్ చేద్దాం. ఫోన్ ఎత్తవే అమ్మా తల్లి. హలో అమ్మా, నీ కొడుకు చిరంజీవి అయిపోయాడే. ఏంటేంటి, చిరంజీవి అయిపోయావా? నిజం చెప్తున్నావా, కలగంటున్నావా? కలకాదే సుబ్బలక్ష్మి, నీ కొడుకు హీరో అయ్యాడే, హీరో. చెప్పు సుబ్బు. ఆల్ ది బెస్ట్ నాన్న. దేవుడికి దండం పెట్టుకుని త్వరగా బయలుదేరు. కార్లోనే ఉన్నాను సుబ్బు. ఏమైనా తిన్నావా? హలో 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 నాన్న. హలో హలో అర్జున్. అర్జున్ 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 ఏమైందిరా? హలో అర్జున్.
అన్నది. అలా అనడానికి ఎన్ని గుండెలు. ఇది మన రాజ్యం, ప్రజారాజ్యం. వాళ్ళు బిచ్చగాళ్ళుగానే బతకడానికి మనం ఏం చేయడానికైనా సిద్ధమే. అంటే వాళ్ళు నిరాఘటంగా ముష్టెత్తుకునేందుకు అవసరమైతే మనుషుల్ని పెట్టి నిరాహార దీక్షలు చేద్దాం. శుభు నేను ఈరోజు శుభు శుభు చిరంజీవిలా డాన్స్ వేస్తాను. శుభు శుభు నేను ఈరోజు అవుతా. శుభు మనలో చాలామందికి ఏదో ఒక కళ ఉంటుంది. కానీ ఈ కాలం కలిసి రాక కుటుంబ ఒత్తిడుల వల్ల, మీద పడ్డ బాధ్యతల వల్ల అవి లోకానికి పరిచయం కావు. ఆ కళ మనలోనే ఉంటూ మనల్నే తినేస్తుంది. మనతో పాటు మన కళ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. మనోడు కూడా సినీ ప్రపంచంలో తారల మధ్య తాను ఒక తారలా వెలిగిపోవాలని, తారలాగా మిగిలిపోవాలని కల కన్నాడు. కానీ ఇతని కళ కలగానే మిగిలిపోయింది. నేను అవుతా, హీరో అవుతా.